రెడీ సార్. ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనము నిన్నటి క్లాస్లో త్రైగుణ్య విషయ రెండవ అధ్యాయంలోని 45వ శ్లోకం చదివాం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఒరే ఓ అర్జున, ఈ వేదములన్నీ ఎలాంటివి అంటే త్రైగుణ్య విషయములు. అంటే త్రైగుణ్యమే విషయంగా గలవి. త్రైగుణ్యం అంటే ఏమిటి? త్రయాణం గుణానాం సమాహార, మూడు గుణముల యొక్క సమాహారము, అది సంసారం. ఈ మూడు గుణములు సుఖము దుఃఖము మోహాన్ని కలిగిస్తుంటాయి కదా, సత్వము రజస్సు తమస్సు అనేటువంటివి. సుఖ దుఃఖ మోహాత్మకములు అని చెప్పని అన్నారు కదా. కాబట్టి వాటి వల్ల వచ్చేటువంటిది ఏంటి? మళ్ళీ కర్మ చేస్తుంటాం, మళ్ళీ పుడుతుంటాము. ఈ సంసరణం అంటే తిరుగుతూ ఉండడం, ఈ చక్రం జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడం అనేటువంటిది ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో కాబట్టి నీవు శ్రేయో మార్గంలోకి రావాలంటే యూ హ్యావ్ టు గో నిస్త్రైగుణ్యో భవ. వీటి నుంచి అతీతంగా దాటి వెళ్ళు. త్రైగుణ్య విషయం నిస్త్రైగుణ్య అనే దాన్ని శంకరాచార్యులు ఏం చెప్పారు? అతీతంగా వెళ్ళు అని చెప్పలేదు, నిష్కామో భవ అన్నాడు. ఎందుకంటే త్రిగుణాలకు అతీతంగా వెళ్ళడం అంటే త్రిగుణాతీతుడు వాడు వెంటనే జ్ఞాని అయిపోతాడు. అంతేకాకుండా త్రిగుణాలలో ఉన్నటువంటి సత్వగుణంలోని కొంచెం అంశాన్ని కూడా పట్టుకోవాలి మనం. సో ఆ సత్వగుణంలో ఉన్నటువంటి ధైర్యం అనేటువంటి అంశాన్ని అనేటువంటి అంశాన్ని పట్టుకొని ఈ నిస్త్రైగుణ్యోభవ అంటే నిష్కామోభవ, ఈ కామనాలు అనేటువంటి వాటిని వదిలేసేయి అని చెప్పని అంటున్నాడు. అలాగే నిర్ద్వంద్వ, ఈ ద్వంద్వాలు అనేటువంటివి ఎంతకాలం ఉంటాయో, ఇది నాకు ఇష్టమైంది ఇది నాకు ఇష్టం లేనిది అనేటువంటిది ఎంతకాలం ఉంటుందో, సుఖము దుఃఖము ఇవన్నీ వల్ల వచ్చేటువంటి ద్వంద్వాలు ఉన్నాయి కదా, వీటి వల్ల రాగద్వేషాలు కూడా వస్తాయి. ఆ రాగద్వేషములతో ఉన్నటువంటి మనసులో మళ్ళీ ఆ సమాధి ఉన్న విధీయతే అని అంతకుముందు శ్లోకంలో చెప్పారు కదా, ఆ సమాధి అనే అంతఃకరణంలో ఆ వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి కుదరదు. అలాగే సత్వస్థ, సత్వగుణంలో ఉండు. అంటే సత్వగుణంలోనే ఆ ఆ, పట్టుదల. సత్వగుణంలో మళ్ళీ సత్వగుణంలో కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయని చెప్పా. ఏమిటి? శాస్త్రవాసన ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ శాస్త్రం చదవాలి, ఈ శాస్త్రం చదవాలి, నేను మరొకటి చేయాలి, దేవాలయాలు కట్టాలి, మరొకటి కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి నీ నీ పని ఇదేమిటో కనుక్కో, నీ గోల్ ఏమిటో చూసుకో, దానిపైన స్థిరంగా ఉండు అనేటువంటిది. దేవాలయాలు కట్టడము, తీర్థయాత్రలు పోవడము, మరొకటి చేయడము, మరొకటి, ఇవన్నీ కూడా మంచి పనులే, చెడ్డ పనులు కాదు. పోతే మనస్సు అనేటువంటిది నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటాం అంతే. అలా ఉంటుంది. సో అలాగే నిత్య తత్వస్థ నిర్యోగక్షేమ, యోగక్షేమాల గురించి కూడా నేను చెప్పుకున్నాం. అది లాస్ట్ లైన్ జరిగాము. యోగక్షేమాలు అంటే ఏమిటి? ఒక ఆశ్రమం కట్టుకున్న తర్వాత అక్కడ మళ్ళీ ఒక రెండు ఆవులను పెట్టుకుంటాము, ఆవు పాలే తాగుతుండాలి, సాధనకు చాలా పనికి వచ్చేటువంటివి, ఇట్లా ఒకటి పెరుగుతుంటది అనమాట. ఆ కౌపీన సంరక్షణార్థం ఆయన ఎవరో మార్జాల పోషణం చేశారంట కదా, ఎలుకను తినడానికి కోసం ఒక మార్జాల పోషణం చేశాడు. ఆ మార్జాల పోషణం గురించి ఒక ఇంకోటి ఒక గవా అనే ఆవును తెచ్చుకున్నాడు. ఇలాంటి పనులు నడుస్తుంటుంది కదా. అట్లా యోగక్షేమములకు కూడా నువ్వు పోవకు నాయనా. అలాగే ఆత్మవాన్ భవ. ఇక్కడ ఈ వాక్యం చదవాలి మనం. లాస్ట్ చదివిన వాక్యము యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర. యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ నేను ఆ ఆశ్రమంలో ఇది పెట్టుకోవాలి, మంచి కొంచెం ఏసీ రూమ్ పెట్టుకోవాలి, అది ఇది అనుకునేటువంటి వాడికి ఎంత కుదరదండి అంటున్నాడు. దుష్కర ఇత్యత నిర్యోగక్షేమో భవ. దాని తర్వాత నెక్స్ట్ లైన్ శ్రీనివాస్. ఆత్మవాన్ అప్రమత్తశ్చ భవ. ఆత్మవాన్ అప్రమత్తస్య భవ. ఏష తవ ఉపదేశ స్వధర్మం అనుతిష్ఠతః. ఏష తవ ఉపదేశः స్వధర్మం అనుతిష్ఠతః. ఆత్మవాన్, ఆత్మవాన్ అంటే చెప్పాను కదా, ఆత్మ గలవాడు అంటే మన అందరం ఆత్మ అనేటువంటిది మనం సర్వభూతాంతరాత్మ, అది కాదు ఇక్కడ. ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అట్లాంటి శుద్ధ చైతన్యం అన్ని 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 అంతఃకరణలో ఉండేటువంటిది ఆ ఆత్మ కాదు. ఆత్మ అంటే ఇక్కడ ఆ, మన అంతఃకరణాన్ని గట్టిగా పట్టుకోవడం ఆత్మవాన్ అంటే. ఆత్మ అంటే ఇక్కడ ఈ ఈ సెన్స్ లో అంతఃకరణము, మనస్సును బాగా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి. ఎందుకంటే మనస్సును నియంత్రించుకునే శక్తే అన్నిటికంటే గొప్ప శక్తి. ఆత్మవాన్ కో జిత క్రోధో అని రామాయణం లైన్ కూడా చెప్పాను కదా.
సో అది ఆత్మవాన్ అంటే. అక్కడ ఏమిటి? అప్రమత్తశ్చ భవ. ప్రమత్త అంటే ఏమిటి? ప్రమాదములో పడేటువంటి వాడు ప్రమత్తుడు. ప్రమాదం అంటే మనం మామూలుగా రోడ్ యాక్సిడెంట్, డేంజర్ అనుకుంటుంటాం. సంస్కృతంలో పదాలకి మన తెలుగులో వచ్చినటువంటి తర్వాత కొంచెం సెమాంటిక్ చేంజ్ వచ్చి ఉంటుంది. సెమాంటిక్ చేంజ్ అంటే పదంలో రాను రాను కాలానుగుణంగాను, లేక ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి వెళ్ళడం వల్ల ద్వారానో, లేక ఒక భాష నుంచి మరొక భాషలోకి వెళ్ళడం ద్వారానో, వాడికి సరిగా ఆ భాషలో ఉన్నటువంటి ఇంట్రికసీ తెలియకపోవడం వల్ల, లేకుంటే వేరే పద్ధతిలో వాడడం వల్ల, ఫిగరేటివ్ గా వాడడం వల్ల ఒక్కొక్కసారి అట్లా సెమాంటిక్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. సో దానిలో ఏమిటి? ప్రమాద అంటే ఏమిటి? అనవధానత అని పేరు. అర్థం ప్రమాదో అనవధానత. అనవధానత అంటే ఇన్అటెంటివ్నెస్, అవధానత లేకపోవడం. అవధాన సరస్వతి అది ఇది అని వింటుంటాం మనం. అవధానం అంటే మనస్సును ఒక చోట గట్టిగా ఉంచడం అనమాట. అవధాన ఆ, అనవధానత అంటే ఇన్అటెంటివ్. నేను ఎక్కడో ఏదో పరధ్యానంలో ఉంటాం. పరధ్యానంలో ఉంటాం అంటుంటాం కదా, అది అనవధానత అంటే. ఆ పరధ్యానంలో ఉండగా ఏమవుతున్నది? ఎవడో అక్కడొచ్చి ఏదో చిన్న టెంప్టేషన్ ఏదో ఉంటుంది. ఇంద్రుడు ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తుంటాడు అని చెప్పాను కదా. సో అప్రమత్త అంటే ఎక్కడ ఏ టెంప్టేషన్ వస్తుందో మనకు తెలియదు. ఒకనొక ఋషి, భారతం రామాయణంలో ఒక కథ బహుశా చెప్పిండొచ్చు నేను. రామాయణంలో సీత రాముడికి ఒకనొక సందర్భంలో ఒక కథ చెప్తుంది. ఏంటంటే, అయ్యా నువ్వేదో ఎప్పుడు ధనుర్బాణాలు పట్టుకొని తిరుగుతుంటావు. ఈ ధనుర్బాణాలు పట్టుకొని తిరుగుతుంటే మనలో మనిషిలో ఒక క్రూరత్వం పెరుగుతుంది కదా. బికాస్ ఆయుధం అనేది చేతిలో ఉంటే ఆయుధము ఇన్ఫ్లుయెన్సెస్ ద మైండ్ అని చాలా గొప్ప సైకాలజీ చెప్పింది ఆమె. సో మనం దీనిలాగానే మన పోలీస్ వాడికి లాఠీ ఉందా లేక గన్ ఉంది అంటే యూ విల్ బి టెంప్టెడ్ టు షూట్. సో ఆ విధంగా ఆమె ఒక కథ చెప్తుంది. ఒక ముని ఏదో తపస్సు చేస్తూ కూర్చున్నాడట. తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఒకసారి వచ్చాడు. ఇంద్రుడు అని చూశాడు. "ఒరేయ్, ఇది చూద్దాం, వీడిని టెస్ట్ చేద్దామని." ఇంద్రుడు అనేటువంటి వాడు ఈ నాట్ బ్యాడ్ క్యారెక్టర్ అండి. ఇంద్రుడు, యముడు, నారదుడు వీళ్ళందరూ కూడా మనుషుల మేలుగోరి ఏదో అప్పుడప్పుడు ఇంటర్వ్యూ అవుతుండేవాళ్ళు. సో ఇంద్రుడు ఏంటి, ఆయన దగ్గర వేరే మరువేషంలో వచ్చి ఒక మంచి అందమైన చిన్న కత్తినిచ్చి, "కత్తి, అయ్యా నేను ఇట్లా ఏదో వెళ్తున్నాను, కొద్దిగా కొన్నాళ్ళు నీ దగ్గర పెట్టుకో" అని చెప్పి అన్నాడు. ఆ కత్తి చాలా చాలా అందంగా ఉన్నది. ఈ ముని కూడా అదే చాలా బాగుంది అనుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం పూలు తీసుకురావడానికి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు ఆ కత్తిని ఆ కత్తిని కూడా పూలు కోసుకోవడానికి పనికి వస్తుంది అని చెప్పి తీసుకున్నాడు. ఏదైనా చిన్న చిన్న కొమ్మలు తెంపుకోవడానికి, ఏదో మన అభిషేకానికి ఏదో మారేడాకులు కావచ్చు, మరొకటి తెంపుకోవడానికి అని చెప్పారు. ఏదో చిన్న 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 చిన్నగా అలా చేస్తున్నాడు. ఒక చిన్న ఏదో ఒక అకస్మాత్తుగా ఒక జంతువుని ఇట్లా కొడితే అది టక్ మరిపోయింది. అరే ఇది చాలా బాగుంది, ఈ కత్తి చాలా వండర్ఫుల్ గా ఉంది అని చెప్పి మెల్లి 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 మెల్లిగా అలా కత్తిని, ఆ యూజ్ ఆఫ్ దట్ నైఫ్ దాన్ని ఎక్స్టెండ్ చేసి రాను 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 అతను వేటగాడిగా మారిపోయాడట. సో ఈ విధంగా ఉంటుందయ్యా అని చెప్తుంది ఆమె సీత. ఇక్కడ కాంటెక్స్ట్ ఇంకా అంతటితో చాలు. ఎందుకంటే ఆ కథ ఇంకా ఎలాబరేట్ గా ఉంది. సో అప్పుడు రాముడు ఆమె చెప్తాడు, అలా కాదు, క్షత్రియుడి ధర్మం ఇది. ఇది ఆ, ఆర్త శబ్దం లేకుండా ఉండడం కొంచెం ప్రవర్తించడం అనేది క్షత్రియుడి ధర్మము అని చెప్తాడు. అది ఎంత కథ ఎలాబరేట్. సో ఆ విధంగా ఇన్అటెంటివ్నెస్ ఎక్కడ ఎప్పుడైతే ఉంటుందో, కొద్దిగా అజాగ్రత్తతో ఉంటే వెంటనే ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఆ విధంగా. సో అప్రమత్తశ్చ భవ. ఏష తవ ఉపదేశ. ఇది ఏష అంటే ఇది. తవ ఉపదేశ, నీకు ఉపదేశం అయ్యా. ఉపదేశం అంటే ఇన్స్ట్రక్షన్. ఉపదేశ, ఆదేశ. ఏష ఆదేశ, ఏష ఉపదేశ. ఆదేశ అంటే ఇన్స్ట్రక్షన్, ఉపదేశ అంటే ఒక మెసేజ్. ఆదేశ, ఉపదేశ, రెండుకి చిన్న డిఫరెన్స్. ఆదేశం అంటే ఓ ఇన్స్ట్రక్షన్, ఉపదేశ అంటే ఒక చిన్న మెసేజ్. ఇది ఎస్ ఇది మంచిది, ఇది నువ్వు చెయ్యి అనేటువంటిది అనమాట. స్వధర్మం అనుతిష్టత అంటే స్వధర్మం అనుష్ఠించుతున్నటువంటి నీకు. అనుతిష్టత అంటే అనుతిష్టం అనే పదానికి షష్ఠీ ఏకవచనం కదా. స్వధర్మాన్ని ఆచరించే నీకు ఇది ఉపదేశము. అంటే అర్జునుడికి సన్యాసి గమ్మని కృష్ణుడు చెప్పడం లేదు, నీ స్వధర్మం ఆచరించవయ్యా అని చెప్పని అంటున్నాడు. అది మనకు మొదటి నుంచి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. తరువాత నెక్స్ట్ శ్లోకానికి విషన్న అవతారిక ఉంది. సర్వేషు వేదోక్తేషు కర్మసు సర్వేషు వేదోక్తేషు కర్మసు యాని అనంతాని ఫలాని తాని నా అపేక్ష్యంతే చేత్ యాని అనంతాని ఫలాని తాని న అపేక్ష్యంతే చేత్ కిమర్థం తాని ఈశ్వరాయ ఇది అనుష్ఠీయంతే ఇత్యుచ్యతే శృణు. కిమర్థం తాని ఈశ్వరాయ ఇతి అనుష్ఠీయంతే ఇతి ఉచ్యతే శృణు. ఓకే.
ఇక్కడ ఏమిటి, ఒక చిన్న డౌట్ రావచ్చు అర్జునుడి మైండ్ లో, అర్జునుడి రావచ్చు అని, ఒక డౌట్ రావచ్చు అని. ఏంటంటే వేదోక్తములైనటువంటి కర్మలన్నీ కూడా ఇంత 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 అనంత ఫలాలు ఇస్తున్నాయి కదా, మరి ఇంత ఇంత అనంత ఫలములు ఇచ్చేటువంటి ఈ వేదోక్తమైనటువంటి కర్మలు నేను ఎందుకు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, ఎందుకు హ్యాపీగా నేనే ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక డౌట్ రావచ్చు అని ఇక్కడ. సర్వేషు వేదోక్తేషు కర్మసు, వేదోక్తేషు కర్మసు అంటే వేదములలో చెప్పబడినటువంటి కర్మలలో, కర్మల యందు, షష్ఠి సప్తమి విభక్తి, యాని అనంతాని ఫలాని, ఎన్ని ఏవి అనంతములైనటువంటి ఫలములు ఉన్నాయో వాటిని అనంతాని ఫలాని, వాటిని నా అపేక్ష్యంతే చేత్, మనం అసలు దాన్ని కోరకుంటే ఏమవుతున్నది, కిమర్థం తాని ఈశ్వరాయ ఇది అనుష్ఠీయంతే, ఎందుకు మరి ఈశ్వరుడి కోసం అని చెప్పని మనం అనుష్ఠించాలి అని చెప్పని ఒక డౌట్. ఈశ్వర ఇది అనుష్ఠీయంతే, మనకే ఆ కర్మ, మన ఆ కర్మల వల్ల వచ్చేటువంటి సుఖము ఆనందాన్ని మనం పొందవచ్చు కదా. ఇది ఉచ్యతే శృణు, చెప్తున్నాను విను అంటున్నాడు. అంటే ఈ వచ్చే శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈ కర్మల వల్ల వచ్చేటువంటి ఎంత ఆనందం ఉన్నదో ఆ ఆనందం అంతా కూడా ఆ ఆత్మానందంలో ఉంది నాయన అని. ఈ కర్మల వల్ల వచ్చే ఎంత ఆనందం, నువ్వు ఆ యజ్ఞం చేయి, యాగం చేయి, మరి ఇంకొక విశ్వజిత్ యాగం చేయి, లేకుంటే ఇంకో బ్రాహ్మణుడు వాడేదో ఇంకోటి ఏంటి వాడి బ్రాహ్మణుడు చేసేటువంటి యాగం ఒకటి ఉంది ఎక్స్క్లూజివ్ గా, బృహస్పతి యాగం అని. బృహస్పతి యాగాన్ని బ్రాహ్మణుడు ఒకడే చేస్తాడు. అలాగే అశ్వమేధ యాగాన్ని క్షత్రియుడు ఒకడే చేస్తాడు. ఇలాంటి కొన్ని నియమాలు ఏవో ఉంటాయి. సో ఆ యాగాలన్నీ కూడా చేసి ఎన్నెన్ని యాగాలు చేసినా ఏమి చేసినా కూడా ఎంత ఫలం వస్తుందో ఆ ఫలం అంతా కూడా బ్రహ్మానందంలో ఒక చిన్న లేశ మాత్రమే అని చెప్పాను ఒకటి. ఇక్కడ ఆనందగిరి కామెంటరీలో రాస్తాడు, సర్వాణ్యేతాని అస్య ఆనందస్యైవ మాత్రా భవంతి, ఆనందస్యైవ మాత్రా భవంతి అని చెప్పిన ఒక వాక్యం ఉంది ఉపనిషత్తులో. ఈ బ్రహ్మానందములో మిగతావన్నీ కూడా చిన్న చిన్న లేశములు లాంటివే అని ఒక వేదం ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సిద్ధాంతం. సో అది చెప్పబోతున్నాడు ఇప్పుడు. అది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు. అంటే ఆ బ్రహ్మానందంలో భాగమే, కానీ నీకు బ్రహ్మానందం లేదు కదా అని ఒక డౌట్ రావచ్చు. కానీ ఆ బ్రహ్మానందానికి సాధనం ఇది అని, కర్మయోగం అని చెప్పడానికి లాజిక్ ఏమిటి, కర్మయోగం అని చెప్పడానికి లాజిక్ ఇదే. ఏమిటంటే నువ్వు ఇప్పుడు రైట్ నౌ యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ బ్రహ్మానంద. బ్రహ్మానంద అంటే ఆ జ్ఞాన నిష్టకు నువ్వు ఎలిజిబిలిటీ లేదు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, శ్రేయ మార్గంలోకి రావాలంటే కర్మయోగం చేయాలి. కర్మయోగం చేస్తే ఆ చిత్తశుద్ధి తర్వాత వైరాగ్యం ఇవన్నీ కలగడం వల్ల దాని తర్వాత జ్ఞాన మార్గంలో ప్రవేశించి దెన్ యూ కెన్ అటైన్ ఆత్మజ్ఞానం. అది సాధనం అన్నమాట. ఆ సాధనమైనటువంటి కర్మయోగాన్ని నువ్వు ఆచరించాలి అని చెప్పడానికి ఆ బ్రహ్మానందం అనేటువంటిది ఎంత గొప్పది, ఆ జ్ఞానం అనేటువంటిది ఎంత గొప్పది అని చెప్పని ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఈ ఉదాహరణలు ఏంటి, మనకందరికి మన మామూలుగా తెలిసిన ఉదాహరణ ఒకటి, చాలా లిమిటెడ్ థింగ్, అన్లిమిటెడ్ థింగ్. ఒక రాజుగారి ఆస్తి ఉన్నదనుకోండి, ఇంకొకటి ఆస్తి ఉన్నది. ఆ రాజుగారు ఈ భూమండలాన్ని అంతా శాసించేటువంటి రాజుగారు. ఈయన ఓకే ఒక 10 ఎకరాలు సంపాదించాడు, 100 ఎకరాలు సంపాదించాడు, 1000 ఎకరాలు సంపాదించాడు, ఎంత సంపాదించినా అది రాజుగారి రాజ్యంలో చిన్న భాగమే. అలాగా అలాంటి ఉదాహరణ ఒకటి ఇస్తున్నాడు. ఒక నీటి ఉదాహరణ అనుకోండి. ఒక చిన్న నీరు సందర్భంలో తీసుకొని, ఒక చిన్న బావి నీరు లేకుంటే చిన్న మన మామూలుగా నదుల ఒడ్డున చిన్న చెలమాని చేతితో తీస్తాం అనమాట. చెలిమలో తీస్తాం. మంచి బాగా ఫ్రెష్ వాటర్ ఉంటే గానీ, ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్ అన్నది అనుకోండి, ఇసుక కూడా ఉంటే అక్కడ చిన్న చెలమాని తీస్తే ఆ స్ట్రీమ్ లో ఉన్నటువంటివి ఇక్కడ నీళ్లు కొంచెం ఫిల్టర్ అయినట్టు వస్తాయి. ఫిల్టర్ అయ్యి బాగా వస్తాయి. కొంత 2 నిమిషాలకు 5 నిమిషాలకంతా మంచి ఫిల్టర్డ్ వాటర్ లాగా వస్తుంది, చాలా తీయగా వస్తాయి. సో దాన్ని అలాంటిది ఉదపానం. ఉదపానం చిన్న చిన్న ఒకటి అనుకోండి, లేకుంటే ఒక బావి అనుకోండి, లేకుంటే ఒక చిన్న చెరువు అనుకోండి. ఈ వీటన్నిటిలో ఉన్నటువంటి నీరు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు, ఈ రెండింటికి మధ్యన పోలుస్తున్నాడు అనమాట. ఈ వేదములలో చెప్పినటువంటి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి ఫలం, పుణ్యఫలము అవి ఇవి అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న పరిచ్ఛిన్నములైనటువంటి జలాశయాల నుంచి ఎంత ప్రయోజనం ఉన్నదో అంతే ప్రయోజనం దానితో. వేదములలో చెప్పేదంతా కూడా ఈ పరిచ్ఛిన్న జలాశయాలు. ఈ పరిచ్ఛిన్న జలాశయాల్లో ఉన్నటువంటి నీటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది, ఎంతో అంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రయోజనం అంతా ప్లస్ ఇంకా ఎక్కువ బ్రహ్మానందంలో ఉంటుంది అనేటువంటిది ఇక్కడ విషయం. సో అందుకని ఒక చిన్న ఉదాహరణ, ఏ ఈస్ టు బి ఈజ్ యాజ్ సి ఈస్ టు డి అని చిన్నప్పుడు ఏదో మ్యాథమెటిక్స్ లో చదివి ఉంటాం. ఏ ఈస్ టు బి ఈజ్ యాజ్ సి ఈస్ టు డి అన్నట్టుగా. చిన్న పరిచ్ఛిన్నమైనటువంటి జలములు, సముద్ర జలములు
ఇక్కడ వేదంలో చెప్పినటువంటి ఫలాలు, తర్వాత బ్రహ్మానందం యొక్క స్థితి. సో ఇది వేదముల్లో చెప్పినటువంటిది అనేది ఇట్ ఈస్ సంథింగ్ ఈక్వల్ టు పరిచ్ఛిన్నత. బ్రహ్మానందము ఈజ్ ఈక్వల్ టు దట్ అదేంటి అపరిచ్ఛిన్నమైనటువంటి సముద్రం అనుకోండి. సో ఆ విధంగా. సో ఈ శ్లోకం చూద్దాం. యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. బ్రాహ్మణస్య విజానతః. పద విభాగం చూస్తే యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే అనేది ఒకటే ఆ, శబ్దమే. తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. దీన్ని కొంచెం సరిగ్గా అన్వయించుకోవాలి మనం. ఏమిటి యావాన్ అర్థ? యావాన్ అంటే తెలుసు కదా, యావాన్ తావాన్. యావాన్ అంటే ఎంతో అని, ఎంతైతే అని. తావాన్ అంటే అంత అని. యావాన్ అథవా యావత్ ధనం తవ సమీపే అస్తి తావత్ ధనం మమ సమీపే అస్తి అంటే నీ దగ్గర ఎంత ధనం ఉందో నా దగ్గర అంతే ఉంది. యావత్తు తావత్తు. యావాన్ తావాన్. ఇక పుంలింగం, పుంలింగం కాబట్టి యావాన్ అన్నాం. యావతి అంటే స్త్రీలింగం అయిపోతుంది. సో ఆ విధంగా యావత్ అనేది నపుంసకలింగం. యావత్ తావత్ అంటుంటాం కదా. యావత్ కాలం ఉమ్, నువ్వు చదవవు, తావత్ కాలం నువ్వు పరీక్ష పాస్ కావు అంటావు అనుకోండి. సో సంథింగ్ లైక్ దట్. సో యావాన్ అర్థ, ఎంత. అర్థ అంటే ప్రయోజనం. ఉదపానే, ఉదపానం అంటే చిన్న నీటి ఆ, ఏమిటి జలాశయం అనుకోండి. జలాశయము ఉదపానం అనే దానికి ఆ, ఆ పద శబ్దం వివరణ ఏమని చెప్పారంటే దేనిలో బెల్లంకొండ రామరాయక భాష వ్యాఖ్యలో ఉదకం పియ్యతే అస్మిన్. ఉదకం పీయతే అస్మిన్ అంటే ఉదకం లిపియతే అథవా లభ్యతే అస్మిన్ అంటే దాని నుంచి నీళ్లు తాగుతాం. అది ఉదపానం. ఉదకం అంటే తెలుసు కదండి, ఉదకం అంటే నీళ్లు. ఉదపానం అంటే ఉదకం పీయతే యస్మిన్. ఇక్కడ దేనిలో అయితే నీళ్లు తాగడానికి పనికొస్తుందో, లేకుంటే స్నానం చేయొచ్చు, లేకుంటే ఇంకేదో గుడ్డలు ఉతుక్కోవచ్చు, సంథింగ్ లైక్ దట్. సో ఒక చిన్న బావిలో ఉన్నదనుకోండి, ఒక చిన్న బావిలో 100 మంది దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒక నది ఉన్నదనుకోండి, 1,00,000 మంది యూటిలైజ్ చేయొచ్చు. ఆ, లేకుంటే ఇంకా ఎక్కువ మంది. అదే సముద్రం అంటే ఇంకా లక్షలాది మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే కెన్ యూటిలైజ్ ఇట్. అంటే తాగడానికి కాదనుకుంటే ఇన్ డిఫరెంట్ అదర్ వేస్. సో ఆ విధంగా. సో ఉదపానే అలాగే సర్వత సంప్లుతోదకే అంటే సర్వత సంప్లుతం. సంప్లుతం అంటే వ్యాప్తం. సర్వత సంప్లుతోదకే స్థానే అని. సర్వత సంప్లుతోదకే ఆ, సర్వత సంప్లుతోదకే స్థానే అంటే చుట్టూ ఎక్కడా చూసినా, ఎటు చూసినా ఉదకమంతా నింపబడి ఉన్నటువంటి ప్రాంతంలో, అలాంటి సముద్రం అనుకోండి, అలాంటి దానిలో తావాన్ అంత అంత కూడా అంత అదంతా ఉన్నది అని. ఇక్కడ వాక్యం ఎక్కడికి ఆపాలి? యావాన్ అర్థ ఉదపాని లభ్యతే. అది ఒక చిన్న అధ్యాహారం చేసుకోవాలి. అధ్యాహారం అంటే ఒక వాక్యంలో సెంటెన్స్ పూరించడానికి ఒక చిన్న వర్డ్ యాడ్ చేసుకోవాలి. యావాన్ అర్థ, అర్థ అంటే ప్రయోజనం. ఓ చిన్న చిన్న జలాశయంలో ఎంత ప్రయోజనము లభిస్తుందో తావాన్ సర్వేషు తావాన్ సర్వతః సంప్లుతోదకే అపి లభ్యతే. తావాన్ సర్వతః సంప్లుతోదకే. ఇంకా వేదాల జోలికి రాలే. ఇంకా తావాన్ సర్వతః సంప్లుతోదకే. తావాన్ అనే దాన్ని ఫస్ట్ సర్వతః సంప్లుతోదకేతో అటాచ్ చేయండి. ఆ తర్వాత తావాన్ అనేది ఈ బ్రహ్మజ్ఞానంతో అటాచ్ చేయాలి. వేదాల్లో చెప్పిన దాన్ని యావానర్థ ఉదపానేతో అసోసియేట్ చేయాలి వేదం. సో అది సర్వత సంప్లుతోదకే తావాన్. సర్వత సంప్లుతోదకమైనటువంటి స్థానంలో కూడా అదంతా ఉన్నది. వీడు ఎన్నెన్నెన్నెన్ని పుణ్యాలు సంపాదించాడో అదంతా కూడా వాడికి ఉన్నది. అందుకనే బ్రహ్మజ్ఞానిని వర్ణిస్తూ ఉపనిషత్తుల్లో ఏమంటాయంటే కామాన్ని భవతి కామచారో భవతి అంటే ఇట్లా కొన్ని పదాలు ఉన్నాయి. అంటే వాడు ఏ కోరిన అన్నాన్ని వాడు భుజిస్తాడు, అంటే కోరిన రీతిగా వాడికి భోగాలు లభిస్తాయి. అన్నం అంటే ఒకటి అన్నమే కాదు, భోగములు. కామచారి భవతి, ఫలానా నాకు విష్ణులోకంలో ఉండాలి అంటే విష్ణులోకంలో ఉండగలడు, ఇంకేదో లోకం అంటే ఆ లోకంలో ఉండగలడు. అంటే అన్ని కూడా అతని దీనిలో ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫినిటీలో అవన్నీ కూడా వచ్చేస్తాయి. అనంతమైనటువంటి బ్రహ్మ చైతన్యంలో ఉన్నాడు కాబట్టి వీడు వీడు అనేటువంటి వాడే లేడు. ఆ బ్రహ్మ చైతన్యమే వీడు, అంతే. ఆ బ్రహ్మ చైతన్యంలో ఉండేటువంటివే ఇవన్నీ కూడా. ఆ బ్రహ్మ చైతన్యంలో ఉండే వాటికి మన తత్వవేదానంద గారు అంటుంటారు, ఆ శనేశ్వరుడు అన్నదారు భయపడుతుంటాం కదా. ఆ శనేశ్వరుడికి ఎందుకు భయపడాలయ్యా వేదాంత స్టూడెంట్?
శనైశ్వరుడు అనేటువంటి వాడు నా తత్వంలో ఉన్నవాడే కదా అంటుంటాడు ఆయన. శనైశ్వరుడు అనేటువంటి వాడు నా తత్వంలోని వాడే కదా, నా నా స్వరూపంలోని వాడే కదా అని. సో ఆ విధంగా ఆ బ్రహ్మజ్ఞాని అనేటువంటి వాడు దేనికి భయపడ్డు. అందుకనే నా బిభేతి కుతశ్చన అంటుంది ఉపనిషత్తు. నా బిభేతి, ఎక్కడ దేనికి కూడా భయపడ్డు, దేనికి భయపడేటువంటి వాడు కాదు అని. సో ఆ విధంగా తావాన్. సో మొదటి వాక్యం ఏంటి? యావానర్థ. ఇక్కడేంటి? ఉదపానే లభ్యతే ఆ సంపాద్యతే అంటే పొందబడుతుందో, సర్వత సంప్లుతోదకే తావాన్ సంపాద్యతే. సర్వత సంప్లుతోదకమైనటువంటి స్థానంలో అంతా కూడా దొరుకుతుంది. తర్వాత సర్వేషు వేదేషు. ఇది ఇక్కడ కొంచెం కనెక్ట్ చేసుకోవాలి. సర్వేషు వేదేషు యః అర్థః ప్రాప్యతే. సర్వవేదములందు కూడా ఏ అర్థమైతే ఇంకా ప్రాప్యతే, యావాన్ అర్థ. యావాన్ అనే పెట్టుకుందాంలే. సర్వేషు వేదేషు యావాన్ అర్థ. యావాన్ అర్థ అనేది సర్వేషు వేదేషు. తర్వాత బ్రాహ్మణస్య విజానతః తావాన్ అర్థ. బ్రాహ్మణస్య యావాన్ తావాన్ కలపండి. కరెక్ట్ గా ఈక్వేషన్ లాగా ఉంది. ఏ ఇస్ టు బి, సి ఇస్ టు డి అన్నట్టుగానే ఉంది. సర్వేషు వేదేషు యావాన్ అర్థ బ్రాహ్మణస్య విజానతః తావాన్ అర్థ. బ్రాహ్మణస్య విజానత అంటే ఇక్కడ బ్రాహ్మణుడు క్షత్రియుడు శూద్రుడు అని కాదు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు. ఇక్కడ జాతి జాతి గురించి చెప్పలేదు, ఇక్కడ జ్ఞానం గురించి చెప్పారు వ్యాఖ్యాతలందరూ కూడా. ఇక్కడ జాతి గురించి ఏం చెప్పలేదు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మను తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ అని ఉంది కదా, ఒక చాలా ప్రసిద్ధమైన శ్లోకాన్ని కూడా ఈ సందర్భంలో బెల్లకొండ రామరాయ కవి గారు కోట్ చేశారు. ఏదంటే చాలా ప్రసిద్ధమైన శ్లోకం ఇది. జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ. జన్మన అంటే పుట్టుకతో ప్రతి వ్యక్తి కూడా మామూలుగా అంటే మామూలు లెవెల్లో ఈ జస్ట్ బోర్న్ ఎస్ హ్యూమన్ బీయింగ్ అంటే శూద్ర అంటే జస్ట్ ఆర్డినరీ పర్సన్. కర్మణా జాయతే ద్విజ. వాడికి ఒక చిన్న జంధ్యం తగిలిచ్చి ఉపనయనం చేసి హడావుడి చేస్తే, పిలక పెట్టి పంచచిక్కలు పెట్టి అన్ని చేస్తే వాడికి అప్పుడు ఒక ద్విజత్వం వస్తుంది. వాడు దాన్ని మెల్లిగా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలట. తర్వాత దాని తర్వాత కర్మణా జాయతే ద్విజ. వాడంతే, వాడంతకు మించి ఇంకేం లేదు. వేద పాఠేన విప్రస్యాత్. వేద పాఠములు జరిగి అన్ని చేసుకోవాలి చదువుకున్నటువంటి వాడికి ఇప్పుడు అవుతాడు. ఆ వేదం యొక్క తాత్పర్యం తెలుసుకొని దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అంటాం కదా. బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణ అన్నారు. సో అది అక్కడ అర్థం చెప్పారు ఆయన కూడా, బెల్లంకొండ రామరాయకుడు గారు. సో మనము చాలా కరెక్ట్ గా చెప్పారు. సో బ్రాహ్మణస్య అనే దాని గురించి ఇక్కడ బ్రాహ్మణుడు క్షత్రియుడు బ్రాహ్మణిజం, అబ్బో చూసినావా బ్రాహ్మణిజం గురించి ఉంది అని చెప్పని అనుకోకూడదు. బ్రాహ్మణస్య విజానత. సో కనెక్షన్ అర్థమైంది కదండి. యావాన్ అర్థ, ఎంత ప్రయోజనం అయితే ఉదపానంలో ఉందో అదంతా కూడా సముద్రంలో కూడా ఉంది. యావాన్ అర్థ సర్వేషు వేదేషు వర్తతే అంటే ఎంత ప్రయోజనం వేదములన్నిట్లో ఉందో, తావాన్ అర్థ బ్రాహ్మణస్య విజానత లభ్య అస్సి, వాడిలో ఉన్నాయి. ఇదంతా కూడా వ్యాఖ్య కూడా చాలా అందంగా ఉంది దీనికి. ఓకే. యథా లోకే అనేకస్మిన్ ఉదపానే పరిచ్ఛిన్నోదకే. యథా లోకే కూపతడాకాది అనేకస్మిన్ ఉదపానే పరిచ్ఛిన్నోదకే. పరిచ్ఛిన్నోదకే యావాన్ యావత్ పరిమాణః స్నానపానాదిః యావాన్ యత్ పరిమాణః స్నానపానాదిః అర్థః ఫలం ప్రయోజనం అర్థః ఫలం ప్రయోజనం స సర్వః అర్థః స సర్వః అర్థః సర్వతః సంప్లుతోదకే తావాన్ ఏవ సంపద్యతే. సర్వతః సంప్లుతోదకే తావానేవ సంపద్యతే. తత్ర అంతర్భవతి ఇత్యర్థః. తత్ర అంతర్భవతి ఇత్యర్థః. మొట్టమొదట ఆ నీళ్ళది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ పరిచ్ఛిన్నమైనటువంటి ఉదకము, అపరిచ్ఛిన్నమైనటువంటి ఉదకం. నీటి ఉదాహరణ చెప్పాడు కదా, చాలా కామన్ ఎగ్జాంపుల్. బావి నీటితో వచ్చే ఫలము, అపరిచ్ఛిన్నమైనటువంటి సముద్ర దీంతో వచ్చేటువంటి ఫలం. యథా లోకే అంటే మనం మామూలుగా వ్యవహార ప్రపంచంలో కూప తడాకాది అనేకస్మిన్. కూపం అంటే బావి, దిగుడు బావి. కూపం అంటే కూపము, వాపి కూప అని చెప్పిన రెండు తేడాలు ఉన్నాయండి. వాపి అంటే యాన వాపి అని మనకు తెలుసు కదండి. వాపి అంటే ఇట్లా ఒక పొడుగ్గా ఇలా ఉండేటువంటి బావి, దిగుడు బావి కాకుండా గొట్టం బావి. జ్ఞాన వాపి అని ఉంది కదా కాశీలో. కూపం అంటే ఇట్లా దిగుడు బావి, స్టెప్స్ గిప్స్ అన్ని ఉంటాయి. సో కూప. తటాకం, తటాకం అంటే ఒక చిన్న చెరువు. చిన్నప్పుడు పూర్వకాలంలో చిన్న చిన్న రాజులు వాళ్ళు వీళ్ళు తటాకాలు తవ్వించేవాళ్ళు.
సో తటాకాది అనేకస్మిన్ ఉదపాని, అనేకములైనటువంటి ఉదపానములలో చెరువు నీళ్ళు కూడా తాగేవాళ్ళు పూర్వకాలంలో. మేమందరం చిన్నప్పుడు తాగాము. ఇప్పుడు ఎవడు ముట్టుకోడు కూడా. ఇప్పుడు అందరికీ భయం, నీళ్లు తాగడానికి చాలా మంది భయపడుతుంటారు. సో ఉదపానే పరిచ్ఛిన్నోదకే, పరిచ్ఛిన్నమైనటువంటి ఉదకం, చాలా లిమిటెడ్ వీటి ఆ ఉదకంలో. యావాన్ అంటే యావత్ పరిమాణ, ఎంత అయితే అని. యావాన్ యావత్ పరిమాణ, ఎంత పరిమాణములో అని. ఎంత పరిమాణములో, ఎంత పరిమాణం ఉంటే సైజు కదండి, ఎంత సైజులో. లేకుంటే ఎంత మాత్రం అని. ఎంత మాత్రం అని ఎవరు తలచిన అంటాం చూడండి, ఆ విధంగా ఎంత మాత్రము. స్నానపానాది అర్థ, స్నానము పానము, స్నానపానాలు అంటే స్నానము, పానం అంటే ఇంకేమనుకోకూడదు. పానం అంటే నీళ్లు తాగడం. పానాది అర్థ ఫలం, అర్థ అంటే ఫలం, ప్రయోజనం. అదంతా కూడా సర్వ అర్థ, ఆ ప్రయోజనం అంతా కూడా సర్వతః సంప్లుతోదకే, సర్వతః సంప్లుతోదకే స్థానే. సర్వతః సంప్లుతోదకే అంటే ఎక్కడ చూసినా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఉదకములో అని. సర్వతః సంప్లుతోదకే అంతా చుట్టూరా వ్యాపించి ఉన్నటువంటి ఉదకములో. తావాన్ ఏవ సంపద్యతే, అదంతా కూడా లభిస్తుంది. తావాన్ ఏవ అంటే అది అదంతా. ఉమ్, ఆ, తావానేవ అంటే అంతే అని కాదు. తదేవ అంటే అంతే అన్నట్టుగా కాదు. తావానేవ అంటే అది అదంతా కూడా అని ఇక్కడ. తావానేవ సంపద్యతే, లేకుంటే తావాన్ సంపద్యతే ఏవ అని కూడా అనుకోవచ్చు. అదంతా తప్పకుండా లభిస్తుంది అని. తావానేవ సంపద్యతే అంటే అదంతా కూడా లభిస్తుంది అని. తత్ర అంతర్భవతి, అంతర్భవతి అనే పదం శంకరాచార్యులు చెప్పింది కాదు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యమే శంకరాచార్యుల వారు చెప్పారు. చాందోగ్య ఉపనిషత్తులు, మిగతా ఉపనిషత్తుల్లో, తైత్తిరీయ ఉపనిషత్తులు, వీటన్నిటిలో చెప్పినటువంటి వాక్యం మాటే శంకరాచార్యుల వారు అంతర్భవతి అనే మాట చెప్తున్నారు. సో ఏవం, నెక్స్ట్ లైన్, ఏవం తావాన్ తావత్ పరిమాణ ఏవ సంపద్యతే एवं तावान् तत्परिमाणः एव सम्पद्यते సర్వేషు వేదేషు వేదోక్తేషు కర్మసు सर्वेषु वेदेषु वेदोक्तेषु कर्मसु యః అర్థః యత్ కర్మఫలం यः अर्थः यत् कर्मफलं సః అర్థః బ్రాహ్మణస్య సన్యాసినః పరమార్థతత్వం విజానతః. सः अर्थं ब्राह्मणस्य संन्यासिनः परमार्थतत्त्वं विजानतः సః అర్థः, అర్థం కాదు, సః అర్థः బ్రాహ్మణస్య సన్యాసినః పరమార్థతత్వం విజానతః. యః అర్థో విజ్ఞానఫలం यः अर्थो विज्ञानफलं సర్వతః సంప్లుతోదకస్థానీయం सर्वतः सम्प्लुतोदकस्थानीयं తస్మిన్ తావాన్ ఏవ సంపద్యతే. तस्मिन् तावान् एव सम्पद्यते తత్రైవ అంతర్భవతి ఇత్యర్థః. तत्रैव अन्तर्भवति इत्यर्थः సో ఇప్పుడు మళ్ళీ దృష్టాంతము దార్ష్టాంతికం అంటాం కదా. దృష్టాంతాన్ని మొదట ఎక్స్ప్లెయిన్ చేశాడు. దృష్టాంతం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయబడేటువంటిది దార్ష్టాంతికం. దృష్టాంతం అంటే ఉదాహరణ. ఆ దృష్టాంతం చేత దేన్నైతే వివరిస్తున్నామో దాన్ని దార్ష్టాంతికం అంటారు కదా. దృష్టాంత దార్ష్టాంతికం అనే పదాలు మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏవం తావాన్ తావత్ పరిమాణ ఏవ సంపద్యతే, అదంతా కూడా తావత్ పరిమాణ ఏవ సంపద్యతే ఏవ అదంతా కూడా ఎక్కడైతే ఏదైతే వేదంలో చెప్పబడిందో అదంతా కూడా సంపద్యతే. దేనిలో? సర్వేషు వేదేషు వేదోక్తేషు కర్మసు. ఈ ఫలానా వేదంలో ఇలా చెప్పారు, ఋగ్వేదంలో ఇలా చెప్పారు, ఫలానా యజుర్వేదంలో ఫలానా యజ్ఞంలో ఇలా చెప్పారు, ఫలానా యజ్ఞంలో ఇలా చెప్పారు అని ఇవన్నీ కూడా, ఇవన్నిటిలో కూడా యహ అర్థ యత్ కర్మఫలం, ఏ ప్రయోజనం ఏదైతే ఉన్నదో సహ అర్థ, అది ఆ అర్థం, ఆ ప్రయోజనం అంతా కూడా బ్రాహ్మణస్య అంటే ఏం చెప్పారు, సన్యాసిన అన్నాడు. సన్యాసి అంటే ఇక్కడ పూర్తిగా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడనే కాదండి. మనకు వేదాంతం, మన భగవద్గీతలో సన్యాసి అనే దానికి కర్మఫల సన్యాసి కూడా చెప్పబోతున్నాడు. ఎందుకంటే మనం 18వ అధ్యాయం వరకు చూస్తే చిట్ట చివరిలో కూడా సన్యాసం అంటే ఏమిట్రా నాయన, ఏమిటి అని చెప్పని అర్జునుడికి లాస్ట్ లో డౌట్ వచ్చింది. సన్యాసి అంటే గుడ్డలు వేసుకున్నటువంటి ఇన్సిడెంటల్లీ అని ఇదేదో కలర్ లో ఉందనుకోండి, గుడ్డలు వేసుకున్నటువంటి సన్యాసే కాదు. అతనేమిటి, ఆ, కర్మ ఫల సన్యాసి కూడా. అతను త్యాగం చేశాడు కాబట్టి అతను సన్యాసిత్వం అందులో ఉన్నది అని చెప్పని శ్రీకృష్ణుడు దాన్ని కేటగారికల్ గా చెప్తాడు. సో బ్రాహ్మణస్య సన్యాసిన, ఎలాంటి వాడు, పరమార్థతత్వం విజానత, నిజమైన సన్యాసిని కూడా తీసుకోవచ్చు, తీసుకోకూడదని ఏం లేదు. కానీ ఆ సన్యాసియే కాదు, సన్యాస ఆశ్రమం స్వీకరించిన వాడే గాక కర్మఫల సన్యాసం చేసినటువంటి వాడు
ఇప్పుడు జనకుడు వీళ్ళందరూ ఉన్నారండి, వాళ్ళందరూ కూడా జ్ఞానులే కదా. మరి వాళ్ళ జ్ఞానాన్ని కృష్ణుడు, రాముడు వీళ్ళందరి జ్ఞానాన్ని మనం డినై చేయలేం కదా, శాస్త్రం కూడా డినై చేయదు కదా. అది సన్యాసిన పరమార్థ తత్వం విజానత. పరమార్థ తత్వం అంటే ఏంటి? బ్రహ్మ తత్వం. బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, అంటే బ్రహ్మ అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు. సహ అర్థ ఉండండి. ఒక ఇప్పుడు ఉంది విజానత విజ్ఞాన ఫలం. 1 మినిట్. అర్థ యత్ కర్మఫలం ఇదో కర్మఫలం బ్రాహ్మణస్య విజానత. ఎక్కడుంది? బ్రాహ్మణస్య సన్యాసిన విజానత యహ అర్థ విజ్ఞాన ఫలం. ఎంత ఏ ఫలం అయితే విజ్ఞాన ఫలం ఏదైతే ఉన్నదో అది ఎలాంటిది? సర్వత సంప్లుతోదక స్థానీయం. సర్వత సంప్లుతోదకం అని ఇదివరకు అయితే చెప్పుకున్నావో ఆ స్థానంతో పోల్చదగినది అని. పితృస్థానీయుడు అంటామనుకోండి, తండ్రి లాంటి వాడు అని. మాతృస్థానీయురాలు, తల్లితో తల్లి లాంటిది, ఆ విధంగా. సో ఆ విధంగా సర్వ సంప్లుతోదక స్థానీయం అంటే సర్వత సంప్లుతోదకంతో పోల్చదగినటువంటిది, ఆ స్థానంలో మనం చదగినటువంటిది అని. అది మాము కూపతడాకాది స్థానీయమేది? వేదోక్తంలో చెప్పినటువంటిది కూపతడాకాది స్థానీయం. ఆ స్థానంలో ఆ స్థానానికి సరిపోయేది, దాంతో పోల్చదగినది. సర్వత సంప్లుతోదక స్థానీయమైనటువంటిది ఆత్మజ్ఞానం. అది ఆత్మానందం అనండి. సో సర్వత సంప్లుతోదక స్థానీయం, సర్వత అంటే సముద్ర జలముతో పోల్చదగినటువంటిది. తస్మిన్ తావానేవ సంపద్యతే. అదంతా కూడా అందులో సంపద్యతే ఏవ, తప్పకుండా అందులో ఉంటుంది. తత్రైవ అంతర్భవతి, అందులోనే దానిలోనే భాగంగా ఉంటుంది. తత్రైవ అంతర్భవతి. అంతర్భవతి అంటే ఇట్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. అంతర్భవతి దానిలోనే, అంతః భవతి దాని లోపలికే పడుతుంది అని కదా. దానిలోనే పడుతుంది అంటాం. అంతర్భవతి అంటే దానిలోనే పడిపోతుంది అని అంటే ఏమిటి? ఇట్ గెట్స్ సబ్స్యూమ్డ్ ఇన్ దట్ అని, దానిలోనే ఇట్ గెట్స్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ అని. అది అంతర్భవతి ఇత్యర్థ. ఇక్కడ ఒక ఉపనిషత్తు నుంచి ఒక మంచి వాక్యం కోట్ చేస్తున్నాడు. ఇది చాందోగ్య ఉపనిషత్తు నుంచి 4వ అధ్యాయం 1వ ఖండము 4వ మంత్రం ఇది. అదేంటిది? సర్వం తదభిసమేతి సర్వం తదభిసమేతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్తద్వేద యత్ సవేద యస్తద్వేద యత్ స వేద ఇది శృతే. ఇది శృతేః. ఓకే, ఇక్కడ ఈ శృతి వాక్యం ఫస్ట్ చూద్దాము, తర్వాత కథ చెప్తా. కథ దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఈ సర్వం తదభిసమేతి యత్కించ ప్రజా సాధుకుర్వంతి యత్ సవేద యత్ తద్వేద యత్ సవేద ఉంది కదా. ఈ చిట్ట చివరి పదం పట్టుకుందాం. యత్ స వేద. సహ యత్ వేద. సహ అంటే అతను, యత్ వేద వాడు దేన్నైతే తెలుసుకున్నాడో అని. ఈ సెంటెన్స్ ఇలా మొదలు పెడదాం. వాడు దేన్నైతే తెలుసుకున్నాడో దాన్ని తెలుసుకున్న వాడికి అని. ఎస్ యత్ స వేద అంటే సహ యత్ వేద వాడు దేన్నైతే తెలుసుకున్నాడో, ఎస్ తద్ వేద తత్ యత్ యహ వేద అని. ఎస్ తద్వేద అనే దానిలో తత్ యహ వేద అని మార్చుకోవాలి. తత్ దానిని, యహ వేద ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే వీడు తెలుసుకున్న దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అని. సింపుల్ భాషలో చెప్పాలంటే వీడు వీడికి తెలుసుకున్న దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఏమైతుంది? సర్వం తదభిసమేతి. సర్వం మొత్తం అంతా వాడికి వచ్చేస్తుంది. అభిసమేతి వాడిలో ప్రవేశిస్తుంది. ఏమిటి? యత్కించ ప్రజా సాధు కుర్వంతి. ప్రజలందరూ కూడా ఎంత పుణ్యం చేసుకుంటారో, లోకమంతా ఎంత పుణ్యం చేసుకుంటుందో అంత ఆ పుణ్యం అంతా వాడిలో వచ్చి చేరుతుంది అని. అంటే ఏంటి? ఊరందరూ చేసుకున్నటువంటి పుణ్యం వీడికి వస్తుందని కాదు. ఊరందరూ చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఎంత ఉందో అదంతా కూడా వీడి యొక్క ఆనందంలో, లేక వీడికి ఉన్నంత పుణ్యంలో, వీడి పుణ్యంలో ఒక చిన్న భాగం మాత్రమే అని అంతే. వేరే వాడి ఒక వాడి వాడు మళ్ళీ వాడు చేసుకున్న పుణ్యం అంతా వీడికి వస్తుందని కాదు. అంతర్భవతి అంటే రూపాయిలో 10 పైసలు అంతర్భవతి. అది కూడా అది కూడా ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చాడు, ఇక్కడ దీనిలో ఇవ్వలేదు. ఇంకొక వ్యాఖ్యలో ఇచ్చాడు, జ్ఞానందగిరి వ్యాఖ్యలో ఇచ్చాడు. కృతాయ విజిత దీనిలో కూడా వస్తుంది, దీనిలోనే ఏంటి వస్తుంది, ఇదే కథలోనే. సో ఇక్కడ ఏమిటి? సర్వం తద భేసమేతి. ఆ వాళ్ళకు యత్కించ ప్రజా సాధు కుర్వంతి అంటే అందరూ చేసిన పుణ్యకర్మల ఫలాన్ని అంతటిని కూడా వీడు పొందుతాడు. అంటే ఏంటి? వాళ్ళ కర్మ వీడికి వస్తుందని కాదు, అదంతా కూడా వీడికి ఉన్నటువంటి పుణ్యంలో, వీడికి ఉన్నటువంటి ఆ ఆనందంలో ఓ అతి చిన్న అంశమే అని. సో అది ఇక్కడ విషయం. ఇక్కడ ఈవిడు యత్ సవేద. సహ యత్ వేద అంటే సహ అతడు దేన్నైతే తెలుసుకున్నాడు అన్నారు కదా. దీనికి ఒక చిన్న కథ ఉన్నది. దేనిలో? చాందోగ్య ఉపనిషత్తుల్లో మీకు తెలిసి చిన్న చిన్న కథలు చెప్తుంటారు. చిన్న చిన్న కథలు చెప్పి ఆ కథల ద్వారా, కథల్లో ఒక ఇల్లస్ట్రేషన్ ఉంటుంది. ఒక గురువు కావచ్చు, ఒక శిష్యుడు కావచ్చు,
ఆ గురువు ఎలాంటి వాడు, శిష్యుడు ఎలాంటి వాడు, ఈసీ రైట్ టైప్ ఆఫ్ గురువు ఆర్ ఈసీ రైట్ టైప్ ఆఫ్ శిష్య, ఇలాంటివన్నీ వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ గురువు దగ్గరికి ఇలాంటి శిష్యుడు వచ్చాడు, ఆ శిష్యుడిని వీడు ఇలా పరీక్షించాడు, మరి మరి ఇప్పుడు ఇప్పుడు మనం అందరికీ అదే విధంగా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జాబాలి అని ఒక శిష్యుడు ఉంటాడు, సత్యకామ జాబాలి అని. మనం అందరు కూడా కొంత నక్సలైట్ లెఫ్ట్ వింగ్ పీపుల్ దాన్ని అంతా ఒక పెద్ద బుక్ కూడా రాశారు, సత్యకామ జాబాలి అని. ఆ జాబాలి అనేటువంటి వాడు శూద్రుడు. ఆయనకు వీళ్ళు గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏం చెప్పలేదు, వాడు అక్కడ ఇక్కడ తిరిగి అడవిలో తిరిగి వాడంతా ఏదో జ్ఞానం నేర్చుకున్నాడు అది ఇది అని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కథను చాలా ట్విస్ట్ చేసి వాళ్ళు సరిగా చూడకుండా, ఆ కామెంటరీ కానీ దాని గురించి ఏం పరిశీలించకుండా వాళ్ళు ఒకటి రాశారు. సో ఆ విధంగా ఇక్కడ ఈ కథలో కూడా ఏమున్నదంటే, ఒక ఒక చిన్న రాజు ఉంటాడు. ఒక చిన్న రాజు, ఆయన పేరు ఏంటంటే జానశ్రుతి అని. ఆ, నాలుగవ చాందోగ్యోపనిషత్తు 4వ అధ్యాయం మొదటి ఖండం చూడండి, దానిలో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ జానశ్రుతి అనేటువంటి వాడు రాజు. ఆ రాజు ఒక చాలా దాన ధర్మాలు చాలా చేశాడు, ప్రజలందరికీ ధర్మశాలలు కట్టించాడు, ఉచిత అన్న శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఆయన కీర్తి అంతా కూడా బాగా వ్యాపించింది. ఆయన తేజస్సు, ఆ తేజస్సు చాలా వ్యాపించిందట. ఒక ఒక రాజు ఆయన డాబా పైన పడుకొని ఉన్నాడు. డాబా పైన పడుకొని ఉంటే కొన్ని హంసలు వెళుతున్నాయి పైన, హంసలు ఎగురుతూ ఎగురుతూ పోతుంటే ఒక హంస ఇంకో హంసతో అన్నదట, రే రే, చూసావా రే, నువ్వు అక్కడ ఆ రాజు అక్కడ పడుకొని ఉన్నాడు, డోంట్ గో ఎనీవేర్ నియర్. ఎందుకంటే ఆ రాజు ఎంత పుణ్యం చేసుకున్నాడంటే ఆ పుణ్యం యొక్క తేజస్సు, దాని యొక్క తేజస్సు మనం ఇన్సల్ట్ చేసినట్టయితుంది, ఆయన పై నుంచి ఎగిరితే కొంచెం దూరం నుంచి పోదామని అంటుంది. దాని అర్థం అది. ఆ తేజస్సు మనల్ని దహించి వేస్తుంది, కాబట్టి అట్లా వద్దు, కొంచెం దూరం నుంచి పోదాం అంటుంది. ఇంకొక హంస అంటుంది, అరే ఈయనదేముందయ్యా, ఈయన తేజస్సు ఏముంది, ఏదో ప్రజలకు అన్నం పెడుతున్నాడు, ఇట్ ఈస్ డ్యూటీ. కానీ అక్కడ ఒకడు బండి కింద ఒకడు ఉన్నాడు, ఆ బండి కిందనే నివాసం, ఆయనకి ఇల్లు కూడా లేదు, ఒక బండి ఉంటుంది. పూర్వకాలంలో ఇది కూడా ఉన్నట్టుందండి. పూర్వకాలం ఇల్లు లేకుండా ఏదో బండి కింద ఉంటాడు. ఆ బండి కింద ఉంటాడు, బండికి ఏదో ఒక ఎద్దు ఉంటుందో ఏదో సంథింగ్, ఆ నడుము పోతుంటాడు, రాత్రి పడుకునేది ఆ బండి కిందనే పడుకుంటాడు, ఎద్దు కూడా పక్కన పడుకుంటుంది. సో ఆ విధంగా ఉండేటువంటి వాడు. వాడు ఉన్నాడు కదా రైకుడు, వాడికి ఉన్నంత పుణ్యంలో వీడిది ఎంత చిన్న స్మాల్ బిట్ ఫ్రాక్షన్ అని చెప్పని ఇంకొక హంస అంటుంది. ఆ హంసల మాట ఈ రాజు వింటాడు. హంస అంటే ఇక్కడ మనం ఫిగరేటివ్ గా తీసుకోవచ్చు, పరమహంసలు లేకుంటే జ్ఞానులు అని అనుకోవచ్చు. నిజంగా హంసలు అని కూడా అనుకున్నా తప్పేం లేదు. హంసలు మాట్లాడుకున్నాయి అంటే జ్ఞానులు ఇలా అనుకున్నారు, ఏదో వాటెవర్. సో అరే ఎవరబ్బా ఈ బండి కింద ఉండే ఆయన ఎవరండి, ఈయన రైకుడు అనేటువంటి వాడు అని చెప్పని మనకి ఎంక్వైరీ చేయిస్తాడు. ఎంక్వైరీ చేయిస్తే అక్కడ ఎక్కడో ఏకాంతంలో ఎక్కడో ఒక చోట, ఎవడు లేని చోట నిర్జన ప్రదేశంలో బండి కింద ఒక ఆయన ఉంటాడు. సో రాజు గురించి చెప్తారు. రాజు ఈయన వెంటనే వెళ్తాడు, అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా బాబు మీరేనా రైకుడు అంటే, అవునండి. ఆ రైకుడు ఎలా ఉంటాడు, ఏదో పాపం అవి ఇవి కుడితే వాళ్ళంతా దురద చేసి దురద గీరుకుంటుంటాడు, దురద పొక్కులు గీరుకుంటుంటాడట. సో అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి రాజు, మొత్తం రాజు వినయాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఆ రాజు వాడికి ఆయనకు నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి, అయ్యా మీరేనా రైకుడు అంటే, అవునయ్యా అంటున్నారు. ఎస్ ఎస్ అని ఊరికే బాధ. అప్పుడు ఈయన, అయ్యా నాకు మీరేదో బ్రహ్మ విద్య తెలుసట, మీకు తెలిసినటువంటి దాన్ని నాకు నేర్పిస్తారా, మీకు ఇదిగో ఇన్ని గోవులు ఇస్తున్నా, ఇంత ధనం ఇస్తున్నా, అది ఇది అని అంటాడు. అప్పుడు ఆయన అని చెప్పని, హే రే శూద్ర, ఏ శూద్రుడా పో అంటాడు. ఆ శూద్రుడా అనే దాని గురించి మళ్ళీ మన వాళ్ళు పెద్ద తర్జన భర్జన చేశారు. రాజు నిజంగా శూద్రుడా, మరి శూద్రుడు బ్రహ్మజ్ఞానం ఎలా చెప్పాడు, ఇట్లాంటివన్నీ కూడా. సో అది వేరే, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. సో దాని ఏంటి, హే శూద్ర అంటే వీళ్ళు చెప్పినారు, మన జనం భాష్యంలో చెప్పినటువంటి అర్థం ఏంటంటే, నిన్ను వీడు బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు ఇదేదో డబ్బు ఇచ్చి కొనే దీని కింద నువ్వు వచ్చావు, శ్రద్ధ లేదు అన్నట్టుగా. ఆయన శ్రద్ధ లేదు. శుచా ద్రవతి ఇది శూద్ర అంటే శోకముతో పరిగెత్తుకొని వచ్చినటువంటి వాడు, శోకంతో పరిగెత్తేవాడు శూద్రుడు అని మీద వరకు చెప్పాను అనుకుంటా. శూద్రుడు అనే దానికి డెఫినేషన్ ఏంటంటే, యాక్చువల్ డెఫినేషన్, ప్రతిదానికి కమ్యూనిస్టుల లాగా ఏడ్చుకుంటూ నాకు అది లేదు ఇది లేదు అది లేదు, ప్రజలను ఏడిపిస్తారు, వీళ్ళు ఏడుతుంటారు. సో అది శూద్రత్వం అంటే. సో ఎనివే, సో అది శూద్రుడు అని అంటాడు ఎవరు, ఈ రైకుడు అంటాడు. అప్పుడు ఈయన మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మరి ఇంక ఏం చేద్దాం ఈయనకు అని చెప్పి, నా శ్రద్ధను ఎలా చూపించాలని చెప్పని, నా కూతుర్నే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా, నీకు ఇంకా కొంచెం ధనాన్ని ఇస్తాను, నాకు దయచేసి అదేంటో చెప్పు అంటాడు. అంటే రాజులో ఉన్నటువంటి శ్రద్ధ చూడండి. అప్పుడు వీడు చూసి, ఓకే నువ్వు కూతురు కూడా నువ్వు ఇవ్వడానికి రెడీ ఉన్నావు కదా, ఇంత శ్రద్ధ ఉన్నది నీకు,
అని అప్పుడు సరే యాక్సెప్ట్ చేసి ఆయనకు బ్రహ్మజ్ఞానం చెప్తాడు. దాన్ని ఒక సంవర్గ విద్య అంటారు. సంవర్గ విద్య అంటే ప్రతిదాన్ని తనలో కలుపుకొని పోయేటువంటిది అని. ఇదంతా దేనికి చెప్పారంటే ఎవ్రీథింగ్ గెట్స్ సబ్జ్యూమ్డ్ ఇన్ దట్. ఆ బ్రహ్మజ్ఞాని దానిలో జ్ఞానంలో అన్ని కూడా అందరూ చేసుకున్నటువంటి పుణ్యం అంతా కలిసిపోతుంది అని. సంవర్గం అంటే ఏంటంటే అంతా అన్ని వచ్చి అందులో సమకూరుతాయి. అన్ని వచ్చి దాంట్లో ఇంక్లూడ్ అయిపోతాయి. అది సంవర్గ విద్య అంటే. సో దానిలో ఏమిటి, ఆ దానిలో ఒక చిన్న అక్కడ అక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. అదే పేరాలని ఆయన చెప్పేటప్పుడు ఏంటి, ఆ కాలంలో పందెం జూదాలు ఉంటుంది కదా. ఈ జూదంలో 4 పందాలు ఉండేవట. ఆ పందాలు ఏంటి, కృతము, త్రేత, ద్వాపరము, కలి. ఈ 4 యుగాలు ఉన్నాయి కదా. కృతము అనేటువంటిది ఒక పందెం. కృత అయ అన్నాడు అక్కడ. అయం అంటే పందెం. ఆయము అనే పదం తెలుగులో వినుండొచ్చు ఎవరన్నా. పాతకాలం వాళ్ళు వినుంటారు. కృతము అనేటువంటి ఆయం, కృతము అనేటువంటి పందెము, త్రేత అనేటువంటి పందెము ఆయము, ద్వాపరము అనేటువంటి ఆయము, అలాగే కలి అనేటువంటి ఆయము. కృత మీన్స్ 4. వాడు వేస్తుంటాడు, పాచికలు వేస్తుంటాడు కదా. 4 పడితే అయ్ నాకు కృతం వచ్చింది అని. కృతం వస్తే వాడు మిగతా అందరికంటే మిగతా 3 పడినోడి కంటే ఎక్కువ, 2 పడినోడి కంటే ఎక్కువ, 1 పడినోడి కంటే ఎక్కువ కదా. 3, 2, 1 ఇవన్నీ కూడా ఆ 4లో ఆ, అంతర్భవిస్తాయి. అంటే దానిలోనే దాని లోపలికి వచ్చేస్తాయి. రూపాయలు, పావల, పావల అవన్నీ వచ్చినట్టుగా. సో ఆ విధంగా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి దానిలోకి అన్ని వస్తాయి అనేటువంటిది అక్కడ కృతము అనేటువంటి పందాన్ని గెలిచినటువంటి వాడికి మిగతా తక్కువ పందాలు అన్ని కూడా వశమైపోతాయి. ఆ విధంగా ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడికి మిగతా అన్ని కూడా వస్తాయి అనేటువంటి అక్కడ విషయం. యస్తద్వేద, యత్ స వేద, యస్తద్వేద అంటే అది. యత్ స వేద, సహ యత్ వేద, వాడు దేన్నైతే తెలుసుకున్నాడో, యహ తద్వేద, దానిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఇవన్నీ కూడా వచ్చి చేరుతాయి. ఇంత కథ దీని వెనకలు ఉంది. సరే, ఇది శృతే. ఇది చాలా అనుకుంటా. ఇంత టైం కూడా అయిపోయిందా? ఈ లైన్ ఒకటి చదవచ్చు. తర్వాత సర్వం కర్మాఖిలం ఇది చ వక్ష్యతి. సర్వం కర్మ అఖిలం ఇది చ వక్ష్యతి. ఇక్కడ అలాగే ఇంకోటి ఇంకోటి కూడా చెప్పాలనుకున్నా కానీ టైం అయిపోయింది. ఆనంద మీమాంస అని ఒకటి ఉన్నది. ఏదంటే తైత్తిరీయ ఉపనిషత్తులో మేబీ వచ్చే క్లాస్ లో ఆనంద మీమాంస కూడా చెప్తే దీనికి కొంచెం ఫుల్నెస్ వస్తుంది. ఆనంద మీమాంస అంటే మనం ఆనందము, చాలా డబ్బులు ఉన్నటువంటి వాడిని మనం చాలా ఆనందం అనే వాడు చాలా ఎంత ఆనందంగా ఉన్నారు, సుఖశాంతులతో ఉన్నారు అనుకుంటాము. వాడి ఆనందం మామూలు. ఎలాన్ మస్క్ వాడు తన ఆనందంగా ఉన్నాడా, లేక ఆయన బాధ ఏమిటి? సో అలానే ఇంకొక ఆయన ఎవరో ఆనందంగా ఉన్నాడా? సో ఈ ఆనందములు అనేటువంటివి ఏ విధంగా మెజర్ చేయాలి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్ అనే దాని గురించి ఒక డిస్కషన్. ఆ హ్యూమన్ హ్యాపీనెస్ తో ఎన్ని రెట్లు పోలిస్తే బ్రహ్మానందం అనే దాని గురించి ఒక చిన్న డిస్కషన్ తైత్తిరీయోపనిషత్తులో ఉన్నది. అది వచ్చే క్లాసులో చూద్దాం. అది ఇక్కడికి సర్వం కర్మాఖిలం ఇది చ వక్ష్యతి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఎక్కడ, ఈ శ్లోకం నంబర్ ఏదో ఇక్కడ ఇవ్వలేదు, నేను నోట్ చేసుకోలే. సర్వం కర్మ, ఈ మన మనిషి చేసేటువంటి అన్ని కర్మలు కూడా జ్ఞానే పరిసమాప్యతే, కర్మల వల్ల వచ్చే ఫలమంతా కూడా ఆ బ్రహ్మ జ్ఞానంలోనే భాగంగా ఉంటుంది అని. ఇంకో లైన్ కూడా చదివేద్దాం. తస్మాత్ ప్రాక్ జ్ఞాన నిష్ఠాధికార ప్రాప్తే తస్మాత్ ప్రాక్ జ్ఞాననిష్టాధికార ప్రాప్తేః కర్మణి అధికృతేన కర్మణి అధికృతేన ఊపతటాకాద్యర్థస్థానీయమపి కర్మ ఉపతడాగా తడాగాద్యర్థస్థానీయం అపి కర్మ కర్తవ్యం. కర్తవ్యం. ఇప్పుడు లాస్ట్ లో చెప్పాడు, తస్మాత్ అందువలన ప్రాక్ జ్ఞాననిష్టాధికార ప్రాప్తే, జ్ఞాననిష్ట ఎందు అధికారం రావడానికి ముందు అని. ప్రాక్ అంటే ముందు. దేనికి ముందు? జ్ఞాననిష్టాధికార ప్రాప్తే, ప్రాప్తి కన్నా ముందు, జ్ఞాననిష్టాధికారం రావడం కన్నా ముందు వీడేం చేయాలి? ఎవడు సాధకుడు అనేటువంటి వాడు కర్మని అధికృతైన, సాధకుడే కాదు కర్మయందు అధికారము గలవాడు. అధికృతుడు అంటే అధికారము గలవాడు. కర్మయందు అధికృత, అధికారము గలవాడిని అధికృతుడు అంటాం. ఈ కర్మయందు వాడు అధికృతుడు అంటే ఆ కర్మయందు వాడికి యోగ్యత ఉన్నది, కర్మ చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది అని. అవర్స్ ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ రైట్స్ అని చెప్పాను కదా, డ్యూటీస్ అని చెప్పాను కదా, నాట్ ఏ సొసైటీ ఆఫ్ రైట్స్. సో రైట్ అనే దానికి మన దగ్గర మన పదం లేదు. అధికారం అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. అధికారం ఉంటే అది యోగ్యత, లేకుంటే డ్యూటీ. ఆ యోగ్యతను బట్టి ఆ పాత్రలో పోవాలనుకుంటే, జ్ఞాననిష్టలో పోవాలంటే ఇట్స్ ఎ డ్యూటీ ఆల్సో అని.
సో అట్లా జ్ఞాననిష్ట కర్మని అధికృతైన కర్మయందు అధికృతుడైనటువంటి వాడు. అధికృతుడు అంటే అధికారం గలవాడు. అర్జునుడు ఇప్పుడు స్వధర్మంలో అధికృతుడు కదండి. కూప తడాకాద్యర్థ స్థానీయమపి కర్మ కర్తవ్యం. కూప తడాకాద్యర్థ స్థానీయం అంటే ఆ బావి నీటితో పోల్చదగినటువంటి కర్మ. ఆ బావి నీటితోనో లేక తడాక నీటితోనో పోల్చదగినటువంటి ఆ కర్మ అనేటువంటి దాన్ని కర్మ అనేటువంటిది కర్తవ్యం. తవ్య ప్రత్యయం ఏంటి? తవ్య ప్రత్యయం అంటే ఇట్ హ్యాస్ టు బి డన్ అన్నట్టుగా. కర్తవ్యం అంటే ఇట్ హ్యా కృ అనే ధాతువుకి కర్తవ్యం అంటే చేసి తీరాల్సిందే అని. పని కర్తవ్యం అంటే పని అని కాదు. కర్మ అంటే పని, కర్తవ్యం అంటే చేసి తీరాల్సింది. సో అది. సో అలాగా దేనికి? సత్వశుద్ధి కొరకు. అలాగే సత్వశుద్ధి నుంచి సత్వశుద్ధి వల్ల కొంత వైరాగ్యం అది ఇది పొంది జ్ఞాన యోగ్యతను కూడా పొందడం కొరకు కర్మ చేసి తీరాల్సిందే అనేటువంటి ఇక్కడ ఆపుదాం. ఆ, వచ్చే క్లాసులో ఆనంద మీమాంస కొద్దిగా ఇంట్రొడక్షన్ కొంచెం కొద్దిగా చెప్పుకొని నెక్స్ట్ శ్లోకానికి పోదాం. నెక్స్ట్ క్లాస్ అంటే 1వ తేదీ తర్వాత అండి. 1వ తేదీ రెండవ తేదీ తర్వాత అంటే సార్. 1వ తేదీ వరకు 1వ తేదీ సాయంత్రం నేను వస్తా శ్రీనివాస్. 2వ తేదీ క్లాస్ పెట్టుకోవచ్చు. అలాగే సార్. సెకండ్ వెడ్నెస్డే అన్నావు కదా? ఓకే. అవును సార్. ఓకే. సార్ ఒక్క క్వశ్చన్ ఏదో వచ్చినట్టుంది, ఒక్క నిమిషం. ఉమ్, చూడలేదు. ఉపతడాగాదిస్థానీయం దట్ శ్లోక 433. రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. 4-33. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు.